నమస్కారం సుధీర్ సార్. నమస్కారం అండి. ఇప్పుడున్న జనరేషన్ కిడ్స్ని కనుక మనం చూస్తే అండి, ఒకప్పుడు ప్రిపరేషన్ ఒకలా ఉండేది. అంటే మీరు ఒక్కొక్క ఎరా ఒక్కొక్కలా చూసుంటారు కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడున్న కిడ్స్ సెల్ ఫోన్ పట్టుకోగానే స్టడీ టైం కన్నా కూడా స్క్రోలింగ్ టైమే ఎక్కువ ఉంది. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఎందుకంటే ప్రిపరేషన్లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోతే చాలా కష్టం. కానీ ఇప్పుడున్న కిడ్స్ మాత్రం ఆ విధంగా ఉన్నారు. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అసలు? ఓవర్ పాస్ట్ 2 decades-లో కాలం మారుతూ ఉంది, జనరేషన్ మారుతూ ఉంది, స్టూడెంట్స్ మారుతూ ఉన్నారు. ఇప్పుడు జెన్జీ అంటున్నారు, ఫ్యూచర్లో రాబోయే జనాల్ఫా అయినా సరే. లైఫ్ స్టైల్ మారచ్చు, ఫుడ్ హ్యాబిట్స్ మారచ్చు, ఆలోచన విధానం మారచ్చు, కల్చర్ మారచ్చు. కానీ కొన్ని మనం మార్చేటట్లుగా ఉండవండి. ప్రిపరేషన్, స్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, తరతరాలుగా నోటిఫికేషన్లో 1000 పోస్టులకు ఉద్యోగం ఇస్తే 1000 మందినే సెలెక్ట్ చేసుకుంటారు. రియాలిటీ, ఇది రియాలిటీ. ఇది మారదు. అది జెన్జీ అయినా జనాల్ఫా అయినా సరే, ఫ్యూచర్లో 10 years బ్యాక్ అప్పుడు లేదా 20 years బ్యాక్ నేను చదువుకున్న రోజుల్లో అయినా సరే, ఎప్పుడైనా నోటిఫికేషన్లో ఎన్ని ఉద్యోగాలకి నోటిఫికేషన్ వచ్చిందో అంతమందినే తీసుకుంటారు. మన అవసరానికి బట్టి, ఫ్యామిలీ కండిషన్స్ని బట్టి, నా ఫ్యామిలీని నేను అప్లిఫ్ట్ చేయాలి ఫినాన్షియల్గా అని అనుకున్నప్పుడు నేను కూడా ఆ ఫార్మాట్లోనే ఉండాలి. నోటిఫికేషన్కి అప్లై చేసినటువంటి వాళ్ళల్లో, అండర్లైన్ ది స్టేట్మెంట్, అప్లై చేసిన వాళ్ళలో ది బెస్ట్ నేనుంటే నాకు ఉద్యోగం వస్తుంది. సో ది బెస్ట్ ఉండాలి అని అంటే 98% ఆఫ్ పీపుల్ని కాంపిటీషన్లో మనం వెనక్కి నెట్టడంలో మనం ముందుకైనా రావచ్చు, లేదా ఉన్నవాళ్ళు వాళ్ళంతటి వాళ్ళైనా వెనక్కి వెళ్ళచ్చు. 2 బాగా అర్థం చేసుకోవాలి నాగరాజ్ గారు. మనం ముందుకు రావాలి అని అంటే మన ఎఫర్ట్. మనం నార్మల్గానే వర్క్ చేస్తూ ఉన్నాము, ఎదుటివాడు మిస్టేక్ చేశాడు, మిస్టేక్ చేయటం వల్ల వాడు మన వెనక్కి వెళ్ళిపోయాడు. 2 జరిగితే గనక అద్భుతాలు జరుగుతాయి. మిస్టేక్స్ చేయటం కామన్. ఇప్పుడు నేను మిస్టేక్ చేశాను అని అనుకోండి, నా అంతటి నేనే వెనక్కి వెళ్ళిపోయాను. అవును, నేను మిస్టేక్స్ చేయకుండా చాలా ప్లాన్డ్గా చదువుకుంటూ వెళ్తూ ఉన్నాను. నేను 1 by 1 దాటుతూ వెళ్తున్నాను. 2 జరుగుతాయి కాంపిటేటివ్ ఎగ్జామ్లో, 2 జరగాలి కూడా. కాబట్టి జెన్జీ కిడ్స్ అయినా సరే, స్క్రోలింగ్ ఎక్కువ ఉంది అని అంటే గనక ఆ స్క్రోలింగ్లోనే పామోడోరో టెక్నిక్ వాడుకొని చదువుకుంటూ, ఇది కూడా ప్రూవెన్ హిస్టరీ. అవును, 30 minutes ఫోన్ పక్కన పెట్టండి, 30 minutes చాలా కాన్సన్ట్రేషన్ తోటి చదవండి. ఒక 5 to 10 minutes స్క్రోల్ చేయండి, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం కూడా జనరేషన్కి ఎదురెళ్ళకూడదండి. జనరేషన్తో పాటు వాళ్ళకు ఉన్నటువంటి అలవాట్లని, కల్చర్ని పట్టుకొని ఉన్న వాళ్ళల్లో అడ్వైజ్ ఇవ్వాలి. పామోడోరో టెక్నిక్ విల్ హెల్ప్ దెమ్ ఎ లాట్. జస్ట్ 30 minutes బాగా కాన్సన్ట్రేషన్ తోటి చదవండి. తర్వాత ఒక 5 to 10 minutes, లేదు సరిపోలేదు 15 minutes బ్రేక్ తీసుకోండి. ఈ బ్రేక్ తీసుకున్నప్పుడు బ్రేక్ ఈజ్ బ్రేక్. ఎంజాయ్ చేయండి బ్రేక్ని. టీ తాగుతారా, అటు ఇటు తిరుగుతారా, టీవీ పెట్టుకొని క్రికెట్ చూస్తారా, లేదా ఇన్స్టాలో లేదా యూట్యూబ్లో రీల్స్ చూస్తారా, స్క్రోల్ చేస్తారా, డూ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎంజాయ్ దట్ మూమెంట్, ఎంజాయ్ యువర్ బ్రేక్. 15 minutes షార్ప్, 10 minutes అనుకున్నారు షార్ప్, క్లోజ్, ఫోన్ పక్కన పెట్టేయండి, మళ్ళీ రండి, మళ్ళీ 30 minutes డెడికేట్ చేయండి. 30 minutes డెడికేటెడ్ ఫర్ దిస్. లివ్ లైక్ ఎ కింగ్ సైజ్. ఎంజాయ్ చేయండి, ప్రతిదీ ఎంజాయ్ చేయండి. చదివేటప్పుడు 30 minutes ఫుల్ కాన్సన్ట్రేషన్ తోటి చదవండి, ఎంజాయ్ చేయండి. అయిపోయింది, బ్రేక్ తీసుకున్నారు, బ్రేక్ని ఎంజాయ్ చేయండి. ఐఎమ్ నాట్ సెయింగ్ డోంట్ వాచ్, ఐఎమ్ సెయింగ్ వాచ్, బట్ ఆల్సో స్టడీ. రీల్స్ చూస్తూ ఉన్నాము అని అనుకోండి, మనకి ఏమవుతుంది ఫైనల్గా, మనం ఏమి ఎన్హాన్స్ చేసుకుంటున్నాము, మన ఫ్యామిలీకి మనం ఏం చేయాలనుకుంటున్నాం. ఫర్గెట్ అబౌట్ ఫ్యామిలీ. అసలు నీ కోసం నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఇంకా పేరెంట్ మీద ఎన్ని రోజులు ఆధారపడతావు. హార్డ్ రియాలిటీ, మనల్ని కన్నందుకు పేరెంట్స్ డెఫినెట్గా మనల్ని చూసుకుంటారు, నో డౌట్ అబౌట్ ఇట్. 3 పూట్ల ఫుడ్ పెడతారు, వేసుకోవడానికి బట్టలు ఇస్తారు. ఎప్పటి వరకు? వాళ్ళు చచ్చిపోయేంత వరకు. ఈ వర్డ్ చాలా కొంచెం మాట్లాడటానికి ఇబ్బందిగా ఉన్నా సరే, బట్ హార్ష్ ట్రూ. వాళ్ళు చనిపోయిన తర్వాత మనకి ఎవరు పెడతారు? మన కోసం మనమైనా సరే, మనకు కూడా కోరికలు ఉన్నాయి కదా.
అవునండి. మంచి బ్రాండ్ బట్టలు వేసుకోవాలి, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడాలి, బైకులు కొనాలి, కార్లు కొనాలి, మంచి మంచి ఐటమ్స్ కొనుక్కోవాలి, మంచి మంచి ఫుడ్ తినాలి, రెస్టారెంట్కి వెళ్ళాలి, ఫారిన్ ట్రిప్స్కి వెళ్ళాలి, ఇట్లాంటి అన్ని కోరికలు ఉంటాయి అందరికీ. బట్ అవన్నీ సాధించుకోవటానికి మనం చేసే పనే మనల్ని అక్కడికి తీసుకెళ్తుంది. రీల్స్ చేస్తూ ఉన్నాము అని అంటే అంటే రీల్స్ చూడటం ఒకటండి, ఇప్పుడు రీల్స్ చేస్తున్నారు కూడా. డోంట్ డిపెండ్ ఆన్ ఈజీ మనీ తోటి డిపెండ్ అవ్వకండి. ఇప్పుడు రీల్స్ చేస్తే నాకు ప్రమోషన్స్ వస్తున్నాయి అని కాబట్టి నేను ఈ ట్రెండ్కి సంబంధించి నేను రీల్స్ చేస్తున్నాను అని అనుకున్నారు అని అనుకోండి, ఎప్పటి వరకు అది లైఫ్ లాంగ్ ఉంటుందా ఈ రీల్స్? లేవు. టెక్నాలజీ మారిపోతుంది, డెఫినెట్గా టెక్నాలజీ మారుతుంది. పాత రోజుల్లో ప్రింటింగ్ ఉండేదండి, ప్రింటింగ్ ప్రెస్లు వాళ్ళు ది మింటెడ్ మనీ లైక్ ఎనీథింగ్. తర్వాత ఇప్పుడు సాఫ్ట్ కాపీ వచ్చేసినాయి, బిజినెస్ చాలా తగ్గిపోయింది వాళ్ళకి. సో అట్లా ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క టెక్నాలజీ మారటం వల్ల మారిపోతూ ఉంటాయి కొన్ని. కాబట్టి ఒక్క దాని మీద డిపెండ్ అవ్వద్దు, ఈజీ మనీ మీద అస్సలు డిపెండ్ అవ్వద్దు. ఇఫ్ యూ వాంటెడ్ టు బి డిఫరెంట్, బీ లైక్ దట్. బట్ అల్టిమేట్గా ఎంత టెక్నాలజీ వచ్చినా సరే ఇండియాలో మారినవి కొన్ని ఉన్నాయి. మన గవర్నమెంట్ సిస్టమ్ మనం రన్ చేయాలి అని అంటే అక్కడ గవర్నమెంట్లో మినిస్ట్రీస్ ఉండాలి, అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ ఆఫీసెస్ ఉండాలి, అందులో ఎంప్లాయీస్ కూడా ఉండాలి. ఈ సిస్టమ్ని ఎవ్వరూ మార్చలేరు. సో పబ్లిక్ సెక్టర్లో జాబ్ వచ్చింది అని అంటే 100 సంవత్సరాల తర్వాత కూడా ఇదే సిస్టమ్ ఉంటుంది ఇండియాలో, నో డౌట్ అబౌట్ ఇట్. మనకి ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు స్టేట్ గవర్నమెంట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, పబ్లిక్ సెక్టర్ ఉంది, ఇవన్నీ ఉంటాయి. ఇది సిస్టమ్, ఇది మార్చలేరు. ఏం జరిగినా సరే ఇది మార్చలేరు. ఈ సిస్టంలో మనం పార్ట్ అయ్యామా, మనం హ్యాపీ, వీ కెన్ మేక్ అవర్ ఫ్యామిలీ హ్యాపీ. రీల్స్ చేయండి, చూసుకోండి, ఎంజాయ్ చేయండి, బట్ అదే జీవితంగా కానీ చేసుకోకండి. మనం లైఫ్లో ఒక పొజిషన్కి వెళ్ళాలి అని అంటే కొన్ని కావాలి అంటే కొన్ని వదులుకోవాలి. ఒక దగ్గరికి రీచ్ అవ్వాలి అని అంటే కొంత హార్డ్ వర్క్ కూడా చేయాలి. దెర్ ఈజ్ నో షార్ట్ కట్ ఫర్ సక్సెస్. ట్రూ సార్, దెర్ ఈజ్ నో షార్ట్ కట్ ఫర్ సక్సెస్. 30 minutes చదవండి, 10 to 15 minutes బ్రేక్ తీసుకోండి. ఎంజాయ్ బోత్. ఇప్పుడు కష్టపడ్డామా ఫ్యూచర్ అంతా సుఖపడచ్చు, ఇప్పుడు సుఖపడ్డామా ఫ్యూచర్ అంతా కష్టమే. ఇది జనరేషన్కి సంబంధం లేదు, ఇది హార్డ్ రియాలిటీ. ప్రతి ఒక్కరి లైఫ్లోనూ జరిగేది ఇది. కష్టపడాల్సిన టైంలో కష్టపడితే తర్వాత లైఫ్ అంతా, ఫ్యూచర్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. కష్టపడాల్సిన టైంలో ఎంజాయ్ చేస్తే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మొత్తం కష్టపడాలి. దీన్ని జనరేషన్కి సంబంధం లేకుండా ఇది అందరికీ అప్లై అవుతుంది. ట్రూ సార్, అంటే మీరు చెప్పే ప్రతి మాట చాలా డెప్త్ అండ్ క్లారిటీగా ఉన్నాయి. స్టూడెంట్స్ కూడా దాన్ని తగ్గట్టే తీసుకోవాలని కూడా అనుకుంటాను. ప్రతిదీ ఇది చెయ్యొద్దు అని చెప్పట్లేదు కానీ, బట్ మనకి ఏది ఈజీగా రాదు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేసి మరీ చెప్పారు. ట్రూ, ఈవెన్ పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యి వెళ్ళాలనుకున్నా కూడా అది కొద్ది రోజుల వరకు మనకు బాగానే ఉంటుంది, కానీ ఆఫ్టర్ దట్ మనకు వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ దానికి తగ్గట్టుగానే ఉంటాయి. స్టడీ చేసేటప్పుడు మీరు ఇందాక ఒక టెక్నిక్ చెప్పారు కదా, సో చదువుకునేటప్పుడు చూడండి, అండ్ దాంతోపాటు మీకు ఏ విధంగా కావాలనుకుంటున్నారో ఆ విధంగా మౌల్డ్ అవ్వండి, కానీ బట్ అదే మనీ వస్తుంది కదా అనేటువంటి పాయింట్లో నుంచి చూడొద్దు. అలాంటప్పుడు ఇటువంటి గోల్స్ ఏం పెట్టుకోవద్దు. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.